ఆ స్వామి గురించి అసలు ఆయన ఎలా ఆవిర్భవించాడు? హ్మ్. ఇప్పుడు కూడా మనకేంటి తిరుమల కొండలు ఇప్పటికి చూడు, ఎక్కడో ఆ కొండల్లో అన్నిట్లో కూడా స్వామి ఉన్న ప్రదేశం అంతా ఒక లోయలా ఉంటుంది. హ్మ్. మనం ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా కింద దిగుతాం. దిగుతామండి. అన్ని సైడ్స్ నుంచి కూడా చూసాం. సాధారణంగా స్టెప్స్ ఆ! లాగా ఉంటాయి. హ్మ్. ఆ లోయలాగా ఉన్నట్టు ఉంటుంది ఆ ప్రదేశం అంతా. స్వామి వెలసిన ప్రదేశం అన్నమాట. హ్మ్. సో, అసలు ఈ మాత్రం ఇలా చెప్పుకోవాలంటేనే అంతా ఆయన అనుగ్రహం. ఆయన అనుగ్రహంతోనే ఇన్ని ఇన్ని తరతరాలుగా ఎంతోమంది ఆయన్ని ఎంతో మహానుభావులు ఎంతో కీర్తించారు. ఎన్నో విధాలు, ఎన్నో శతకాలు రాశారు. ఎంతోమంది చక్రవర్తులు సేవించారు, మహర్షులు సేవించారు, దేవతలు నిత్యం ఇప్పటికీ దేవతలు సేవిస్తూ ఉంటారు వచ్చి. ఆ! అదంతా ఆయన అనుగ్రహం తప్పితే ఏమాత్రం కాదు తల్లి. ఇప్పుడు ఏమైనా నేను 4 మాటలు మాట్లాడుతున్నానంటే ఆయన నన్ను ఆవహించి మాట్లాడుతున్నట్టే తప్పితే. ఎందుకంటే ఒక చోట చెప్తారు, స్వామి నీ గురించి చెప్పాలంటే 1000 నాలుకలు అన్నటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు నీ లీల మొత్తం వరించడం అన్నమే అంటాడనమాట. నాకెక్కడ సాధ్యం అవుతుంది అప్పటికి సామాన్య మానవుడికి. సో మనం చెప్పుకునే 4 మాటలన్నా కూడా అది మన ద్వారా పలికిస్తున్నాడు ఆయన అంతే నలుగురికి. ఏంటి ఏదైనా ప్రదేశం అసలు భగవంతుడికి సంబంధించింది మనం ఏం చెప్పుకున్నా మనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఆయన లీలలు, ఆయన విశేషాలు ఎటువంటి చెప్పుకున్నా మనం సంతోషపడుతుంటాం అనమాట. అందులో అదే ఆయన విభూతులు అంటాము, ఆయన లీలలు అంటాము, ఆయన సంబంధించిన మిరాకిల్స్ అని మన జీవితాల్లో ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతుంటాయి కదా. అవన్నీ ఎవరికి జరుగుతుందని మనం తెలిసినా మనం వింటుంటే మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు అంటేనే ఒక ప్రేమతత్వం అనమాట. ఎంతో ప్రేమతత్వం ఆ భగవంతుడు అంటే. సో ఇంతటి మూర్తి అసలు మనకి ఎప్పటి నుంచి ఉన్నాడు? చాలా మంది అనుకుంటారు ఎప్పటి నుంచి ఉన్నారు స్వామివారు ఏమిటి అని. సో ఏంటంటే తల్లి ఒకసారి మనకి మామూలుగా 4 యుగాలు మనకి తెలుసు కదా. ఈ పరంపర అంతా కాల పరంపరలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం. ఇలా ఉంటున్నప్పుడు ఏమవుతుంది, మనం వింటుంటాం కదా. ఏంటి కృతయుగంలో మొట్టమొదటిలో ధర్మం 4 పాదాల నడిచేది. తర్వాత త్రేతాయుగం వచ్చేటప్పటికి 3 పాదాలు అయింది. మళ్ళీ ద్వాపరయుగం వచ్చేటప్పటికి 2 పాదాలకి అయింది. ఇప్పుడు ఏంటంటే ఒకటే పాదం మీద నడుస్తూ ఉంటుంది. అది మనం చూస్తూనే ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము మనం. సో ఇలా జరుగుతూ ఉండగా ద్వాపర యుగం వచ్చే నాటికి మనం మహాభారత యుద్ధం అన్ని వింటాం కదా. అప్పటికే ధర్మం నశించి చాలా తగ్గిపోతుంటుంది. తగ్గిపోతుంటే అప్పుడు దేవతలు అందరూ అనుకుంటారు ద్వాపరయుగంలోనే ఇట్లా ఉంటే అసలు రేపు కలియుగం వచ్చేటప్పటికి మానవుల పరిస్థితి ఏమిటి? ద్వాపరయుగంలోనే చివరి రోజుల్లో వచ్చేటప్పటికి ఇంకా ధర్మం నశించి ఏంటంటే ఈ మన పరిమాణం కూడా ఎలా ఉంటుందంటే కలియుగం వచ్చేసి 4,32,000 సంవత్సరాలమ్మా మొత్తం స్పాన్ ఆఫ్ కలియుగం. ద్వాపరయుగం ఏంటంటే దీనికంటే డబల్ 8,64,000 సంవత్సరాలు. 8,64,000 సంవత్సరాల్లో మనందరికీ ఎక్కువ బాగా మనకి తెలిసిన చివరి 200 సంవత్సరాలు అంతే కదా. కృష్ణుడు ఉన్నప్పుడు మహాభారతం, కృష్ణుడు 125 సంవత్సరాల పాటు ఉన్నాడు. అప్పుడు మనకి జరిగినవి ఈ మహాభారత కాలం నాటివి. కానీ నువ్వు ఆలోచిస్తే 8,64,000 సంవత్సరాలలో ఎన్నో జరుగుంటాయిగా, ఎన్నో సంస్కృతులు వచ్చి ఉంటాయి, వెళ్ళిపోయి ఉంటాయి కదా. చివరి 200 తెలుసు. సో అసలు ఏం జరిగాయో అప్పుడు ఎట్లా జరిగాయో అన్ని కూడా మనకి మహాభారతం ద్వారా ఇప్పుడు అవి తెలిసాయి. ఇది అయిపోగానే కృష్ణావతారం అయిన తక్షణం కలియుగం ప్రారంభం అయిపోయింది. చాలా మంది ఏమనుకుంటారు కృష్ణుని అవతారం అయిపోగానే అంటే ద్వాపరయుగం అయిపోగానే ప్రళయం వచ్చేసింది అని. ప్రళయం అనేది ఒక యుగం అయిపోగానే రాదనమాట. ఒక యుగం అయిపోగానే భూమి అంతా మునిగిపోయి ప్రళయకాలం రాదు. ఈ 4 యుగాల్ని కలిపి మహాయుగం అంటాం. ఇలాగ కొన్ని మహాయుగాలు గడిచిన తర్వాతే ప్రళయం వస్తుంది. ఇప్పుడు ఇటువంటి సైకిల్లో మనం ఉన్నది 28వ మహాయుగంలో ఉన్నాం. 28th లో ఉన్నాం మనం ఇప్పుడు. అంటే ఇటువంటివి 27 వెళ్ళా ఇప్పటికీ ఆల్రెడీ. సో ఇటువంటి మహాయుగాల్లో ఒక మహాయుగంలో ద్వాపర యుగంలో అప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళి ప్రార్థిస్తారు. స్వామి ఈ ద్వాపర యుగంలోనే కింద చూస్తున్నాం భూమి మీద ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇంకా రాబోయే కలియుగంలో మనుషులు చాలా ఏమంటాం ఎంతో అధుమ్మ ఉండి అత్యంత అల్పమైన ఆయుష్తో ఉండి రకరకాల ధనం మీద అన్నిటి మీద వస్తువుల మీద స్త్రీల మీద ఇట్లాగా అనేక ఏమంటాం మోహం పెంచుకుని
అన్ని పదార్థాల మీద అన్నమాట, వీటన్నిటి మీద పెంచుకుని అనేక అన్యాయాలకి, ధన సంపాదన కోసం అనేక అక్రమార్జనలు పెట్టుకెళ్ళిపోయి ఎన్నెన్నో దారుల్లోకి వెళ్ళిపోయి రకరకాల నానా విధాల కష్టాలు పడుతూ ఉంటారు. ఇంకా రాబోయేది, ఎందుకంటే దృష్టి వాళ్ళందరూ కూడా గ్రహిస్తారనమాట. మహర్షులకి ఆ దర్శనా శక్తితో గ్రహించి కలియుగం ఇలా ఉండబోతోంది, ముందు ముందు వీళ్ళందరి పని ఏమైపోతుంది మానవులు. ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ధర్మమే లేకుండా పోతుందో అన్యాయం చేసే వాడితో పాటు ధర్మంగా ఉన్న వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతుంటారు కదా, ఏమో కష్టాలు పాలవుతుంటారు. అది మనం చూస్తున్నాం కూడా. ధర్మంలో ఉన్న వాళ్ళు కూడా ఎంత కష్టాలు పాలవుతున్నారు, ఎట్లా పడుతున్నారని చూస్తున్నాం కదా. సో ఇది వెళ్ళి వీడి దేవతలందరూ వెళ్ళి స్వామివారి దగ్గర మొరపెట్టుకుంటారు. ఆ స్వామికి వెళ్ళి, స్వామి ఇలా అవ్వబోతోంది, మీకు తెలిసిందే కదా, ఇది వాళ్ళందరినీ ఎలాగ ఉద్ధరించబడాలి, ఎలాగ వాళ్ళలో ధర్మంగా ఉండేవాళ్ళు ఈ కష్టాల నుంచి, వాళ్ళ ప్రారంభ కర్మల నుంచి వాళ్ళు అనిపిస్తున్న బాధల నుంచి కాస్త ఉపశమనం కలగడానికి ఎలా స్వామి, మాకందరికీ చాలా వ్యధగా ఉంది చూస్తుంటే అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుల వారిని వీళ్ళందరూ ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీమన్నారాయణ చెప్తాడనమాట, ఆయన అని చెప్పగానే నేను కలియుగంలో భూమి మీద వెలసి కలియుగాంతం దాకా ఉండి అందరినీ ధర్మ మార్గంలో ఉండే వారిని రక్షిస్తూ ఉంటాను అని అంటారు. అప్పుడు వీళ్ళందరూ ఎంతో సంతోషపడతారు. అమ్మ స్వామి వారు వస్తున్నారు, నారాయణ నువ్వే వస్తున్నావా తండ్రి భూమి మీద అంటే, నేనే వస్తున్నాను, నేనే స్వయంగా వైకుంఠం నుంచి వచ్చి భూమి మీద ఒక ప్రదేశం ఎన్నుకొని ఆ ప్రదేశంలో నేను వచ్చి నిలబడి కలియుగాంతం దాకా ఎవరైతే ధర్మంగా ఉంటూ ఉంటారో వాళ్ళు కూడా కష్టాలు పడుతున్న వాళ్ళందరినీ మంచి మార్గంలో ఉంటూ నన్ను ఎవరైతే సేవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ రక్షిస్తూ కలియుగంలో వాళ్ళందరినీ మంచి వాళ్ళని కాపాడుతూ ఈ విధంగా నేనే వచ్చి స్వయంగా వెలుస్తాను అని అంటారు. అనగానే వీళ్ళంతా చాలా సంతోషపడి ఎప్పుడు అని అడుగుతారు. ఎప్పుడైతే ఆ సమయం త్వరలో వస్తుంది మీరు అంటారు. మీరందరూ అందరూ పడినప్పుడు వీళ్ళందరూ సంతోషిస్తారు. ఆ సమయం కోసం ఎదురు చూద్దాం, ఇంకా స్వామి ఎప్పుడు వస్తారని. సో అలా అవగానే ద్వాపరం యుగం అయిపోయిన తర్వాత కలియుగం రాగానే ఒకరోజు అప్పుడు ఒకరోజు ఏం చేస్తారు, స్వామివారి గరుత్మంతుని పిలిచి, గరుత్మంతుడు స్వామివారికి ప్రథమ సేవకుడు, ఎదురుకుండా అలా ఉంటాడు. ఇప్పుడు చూస్తాం కదా మనం వైష్ణవ ఆలయాలన్నింటిలో కూడా స్వామికి ఎదురుకుండా ఉంటాడు. ఆయన ఏంటిట ఎంత సేవకుడు అంటే అలా రెక్కలు అలా విప్పుకుని ఉంటాడు. ఎప్పుడు ఏ క్షణంలో ఆయన ఆదేశం వస్తే వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. సో ఆయనకి చెప్తారు, గరుత్మంతుని పిలిచి, నాయనా నేను ఇలాగా భూమి మీద వెళుద్దాం అనుకుంటున్నాను, కలియుగంలో భూమి మీదకి మనం ఇంకా వెళ్ళాలి అక్కడికి, నువ్వు ఒకసారి ఆ భూమండలం అంతా తిరిగి నాకు ఉండడానికి అనువైన ప్రదేశం ఏదైనా ఒకటి చూసిరమ్మని చెప్తాడు. అప్పుడు గరుత్మంతుల వారు ఇంకా వాయువేగంతో వైకుంఠం నుంచి వచ్చి భూమి మీద అనేక ప్రదేశాలు చూస్తారు. ఒక్కొక్క ప్రదేశం చూస్తే అందులో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆయనే వచ్చి ఉండాలంటే అది ఎంత అద్భుతమైన ప్రదేశం అయి ఉండాలి. వైకుంఠం ఆ పరంధాముడే పురుషోత్తముడే వచ్చి ఉంటున్నాడంటే అందులో చూస్తారు. కొన్ని ప్రదేశాలు లాగానే పక్కని ఒక చోట ముందు ఒక ప్రదేశానికి వస్తారు. అక్కడ ఎంతో గొప్ప నది వెళుతూ ఉంటుంది పక్క నుంచి, చాలా బాగుంది నది ఒడ్డని అనుకుంటారు. కానీ ఆయన ఇంకా అనుకుంటూ ఉండగా గరుత్మంతుల వారు ఒక చోట ఎక్కడో ఆయనకి ఏదో కొంచెం సంశయంగా అనిపిస్తుంది, ఏమో ఇదంతా ఇదిగా గబుక్కుని అనిపించి అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. ఇంకో చోటుకి వెళ్ళి మన భారతదేశ ప్రదేశంలో అనమాట, భారతదేశం ఇలా ఈ ప్రపంచం అంతా. అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే తల్లి, మొట్టమొదట్లో అసలు ఇన్ని దేశాలు అనేవి లేవు, అంతా కూడా ఒకటే ప్రదేశంగా కూడా ఉండేది. అసలు తర్వాత ఈ ఖండాలు విడిపోవడం కూడా తర్వాత జరిగింది. ముందంతా భూభారం ఒకటేలా ఉండేది, భూభాగం అంతా కూడా అన్ని చోట్ల ఈ సనాతన ధర్మమే విస్తరిల్లి ఉండేది మొత్తం కూడా. ఇప్పుడు నేను అనుకుంటున్న అమెరికా, రష్యా ఇవన్నీ కూడా 200-300 సంవత్సరాలు 400 సంవత్సరాలు ఈ మధ్య కాలంలో వచ్చిన పేర్లు ఇవన్నీ. అప్పుడు ఆ సంస్కృతులు, ఆ రాజ్యాలు అవన్నీ వేరప్పుడు. సో ఈ గరుత్మంతుడు అలా కలియుగం మొదట్లో అలా తిరుగుతూ ఇంకో ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ చాలా బాగుంటుంది. ఏంటి అక్కడ ఎన్నో అద్భుతమైన పూల తోటలు అన్నీ ఉంటాయి అనమాట. మరి చాలా బాగుంది ప్రదేశం అనుకుంటుండగా అక్కడ ఇంకొక చేదో కొద్దిగా మనసుకి ఇంకా పూర్తిగా రాదు, సంతృప్తి కదలికి అక్కడి నుంచి ఇంకో చోటుకు వెళ్తాడు. ఇంకో చోటుకి వెళ్తే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఓ పక్కన సెలయాలు వెళుతుంటాయి, ఒక పక్కన ఇట్లా ఉంటుంది, ఏమంటాం మనం ఎన్నో చక్కటి లేళ్ళని పరిగెడుతూ ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, చాలా బాగుంటుంది.
ఇది చాలా బాగుంది ఈ ప్రదేశం అనుకుంటాడు అనమాట. అన్ని నెమళ్ళు ఉంటాయి అక్కడంతా కూడా. ఎన్నో రకరకాలమైన పుష్ప జాతులు కానీ, రకరకాల మృగ జాతులు కానీ, అంటే ప్రకృతి ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట. నెమళ్ళన్నీ అక్కడ నాట్యం చేస్తుంటాయి, ఏనుగులు నాట్యం చేస్తుంటాయి, అటు ఇటు ఏంకారం చేస్తూ. చాలా బాగుంది ప్రదేశం అనుకుంటాడు. మళ్ళీ ఏదో కొంచెం వెరతిగా అనిపిస్తుంది. మళ్ళీ వాయువేగంతో మళ్ళీ పెడతాడు. వెళ్ళి అలా ఒక ప్రదేశానికి వచ్చేటప్పటికి ఇంకో ప్రదేశానికి వచ్చి ఒక కొండల మధ్య దగ్గరికి వస్తాడు. దగ్గరికి అక్కడ పక్క నుంచి ఒక నది పెడుతూ ఉంటుంది. ఆ నది దగ్గరికి వచ్చి పక్కనే కొండల దగ్గరికి వెళ్ళి ఆ కొండల మీద వాలి చూస్తే అక్కడ ఇంక అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఎటు ఎటు చూసినా పెద్ద పెద్ద అరణ్యాలు, ఎన్నో అద్భుతమైన వృక్ష జాతులు అనమాట. పుష్ప జాతులు, వృక్ష జాతులు ఉంటాయి. దాంట్లోనేమో ఎల్లో మామూలుగా మన పళ్ళం అనమాట. రకరకాల పండ్ల మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ ఎన్నో రకాలు ఉంటాయి. అండ్ అన్నిటికంటే మించి ఎన్నో సెలయేళ్ళు ఉంటాయి. అదంతా కొండలు అంతా కూడా ఒక నది పక్కనే ఉంటుందని చెప్పాను కదా. ఇదన్నీ చూస్తాడు. అండ్ ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతం ఉంటుంది. అక్కడతో చాలా అద్భుతంగా ఉండి అంత జీవరాశి కూడా మాత్రం ఎంతో ఒక విధంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ప్రదేశం అంతా. అప్పుడు అనిపిస్తుంది ఇది స్వామికి సాక్షాత్తు శ్రీమన్నారాయణ వారే వచ్చి ఉండడానికి ఇంతకంటే గొప్ప ప్రదేశం లేదు ఈ భూమండలంలోని. అదే ఈ రోజు మనం చూస్తున్న స్వామివారు ఉన్న వెంకటాద్రి.